ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు. ఓటర్లకు తమ భద్రతపై భరోసా ఇచ్చేందుకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈ క్రమంలోనే పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా ప్రలోభాలకు ఓటుకు నోటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా తాము పట్టణంలో కవాతు నిర్వహిస్తున్నామన్నారు. సిపి గారి ఆదేశానుసారం అలాగే డీసీపీ గారు, ఏసీపీ గారు పర్యవేక్షణలో ఈరోజు కేతనకొండలో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు మరియు మన సివిల్ ఫోర్సు తోటి అదే రకంగా 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు అలాగే మా ఎస్ఐసి సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అంటే కవాతు కేతనకొండ విలేజ్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ధైర్యంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి భరోసా కల్పించడం కోసం వాళ్ళకి ఇంతమంది కూడా మేమందరూ కూడా వాళ్ళకి ఉన్నామని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించడానికి ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి గాను వాళ్ళకి భరోసా కల్పించడం కోసం ఈరోజు మనం కేతనకొండ విలేజ్లో ఈ యొక్క కవాతు నిర్వహించడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందండి ఎలక్షన్ నియమావళి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది కేసులు బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందా? మనకి ఎన్నికల ప్రవర్తన నియమావళి అని చెప్పి ఆల్రెడీ మనకి ఎలక్షన్ కమిషన్ పేపర్లో అన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది, అలాగే సోషల్ మీడియా జరిగింది. అలాగే మేము కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ప్రవర్తన నియమావళి అన్ని కూడా ఒక పాంప్లెట్ లాగా తయారు చేసి అందరికి కూడా అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా మీ ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా, ఈవెన్ ఒక సభ పెట్టుకోవాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా, ఎటువంటి మీటింగ్ కండక్ట్, ఎటువంటి అలాగే ఇంటింటికి గడప తిరగాలన్నా, అలాగే ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే మనకి రిటర్నింగ్ ఆఫీసర్ గారు పర్మిషన్ తీసుకుని తీరాలి కంపల్సరీ ఖచ్చితంగా. అది తీసుకోకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ వస్తుంది. దాని మీద ఖచ్చితంగా కేసులు చట్ట ప్రకారం నమోదు. సిపి గారి ఆదేశానుసారం అలాగే డీసీపీ గారు, ఏసీపీ గారు పర్యవేక్షణలో ఈరోజు కేతనకొండలో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు మరియు మన సివిల్ ఫోర్సు తోటి అదే రకంగా 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు అలాగే మా ఎస్ఐసి సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అంటే కవాతు కేతనకొండ విలేజ్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ధైర్యంగా